హాయ్ కిటీస్, నేను మీ శ్రావణి నాయుడు. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, కాకపోతే ఈ పకోడీ ఉంది. ఇంత పకోడీని ఏం చేయాలి నేను? ఎవ్వరు తినలేదు, వేస్ట్ అయిపోతుంది. దీన్ని ఏం చేద్దాం అన్న టైంలో మనం కర్రీ చేస్తే ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే మా మమ్మీ దగ్గర నుంచి కొట్టేసాను గైస్. ఇది చిన్నప్పుడు మా మమ్మీ పకోడీ చేసినప్పుడల్లా ఈ కర్రీ చేసి పెట్టేది. చాలా అంటే చాలా బాగుండేది. నేను ఈ పకోడీ కర్రీ చేసినప్పుడల్లా ఇంకా పొయ్యి చుట్టూ తిరిగేదాన్ని, మమ్మీ అయ్యిందా అయ్యిందా అని. ఇంకేం చేసేదాన్ని అంటే ఇంకా చపాతీ పిండి చక్కగా కలుపుకొని చపాతీలో నంచుకొని తినేసాను గైస్. చపాతీలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఎవరైనా మారం చేస్తున్నా, నేను తినను అన్నంలో అన్నప్పుడు చపాతీలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఒకటే కాదు, మా మమ్మీ రెసిపీస్ కర్రీస్ కావాలంటే నాకు మెన్షన్ చేయండి, అమ్మ చేతి వంట అని. నేను చక్కగా మళ్ళీ ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో వస్తాను మళ్ళీ. మా మమ్మీ చేసేది వంటలో ఇంకో ఫేవరెట్ కర్రీ ఏంటంటే కాకరకాయ కారం. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఈ కర్రీలోకి వెళ్దాం. ఇంకా ఫస్ట్ ఈ కర్రీ గురించి మాట్లాడాలి కాబట్టి ఇంకా లాస్ట్లో మాట్లాడదాం. ఇంకా ఈ కర్రీకి నేను ఆనియన్స్ చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను గైస్. తర్వాత నేను బాండీలో ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత టమాటా వేసాను. టమాటా మగ్గిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకుని కారం పసుపు వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత కొంచెం సైడ్ అంతా తీసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు రసం పోసుకొని, అంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ జ్యూసీలో కలిసిద్ది. తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకున్నాను, మళ్ళీ వేసుకుంటాం లాస్ట్లో. అంతే, మొత్తం కాకుండా కొంచెం వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అటు ఇటు మిక్స్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో పకోడీ వేసుకోండి గాయస్. ఇంకా పకోడీ వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకోండి. పకోడీ ఉడికిద్ది. సిమ్లో పెట్టే వండండి గైస్, హైలో అస్సలు పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి వండితే టేస్ట్ అనేది బాగుంటుంది. మీలో అమ్మ చేతి వంటలు ఇంకెంతమందికి ఇష్టమో చెప్పండి. అంటే అమ్మమ్మలు కానీ పాత వంటలు చేస్తారు కదా, పాతకాలపు వంటలు, అవన్నీ నాకు ఒకసారి మెన్షన్ చేయండి, నేను ఒకసారి ట్రై చేస్తాను. కానీ చాలా బాగుంటాయి గాయస్. తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మ్యాండేటరీ ఏం లేదు. తర్వాత కొంచెం అంత లైట్గా షుగర్ వేసుకోండి, లైట్గా అంటే లైట్గా. లేదు మేము వేసుకోమన్నప్పుడు స్కిప్ చేసేవచ్చు, ఏం కాదు. లైట్గా వేస్తే ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట, అందుకే లైట్గా వేస్తాను నేను. ఇంకా దానికి మూత పెట్టేసుకుని నేను ఇంకా స్నాక్స్ కింద శనగలు చేద్దామని ఇంకా శనగలు బాగా వాష్ చేసుకుని ఇంకా వాటర్ పోసుకున్న దాంట్లో పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా చక్కగా ఉడుకుతాయి ఈ లోపల అని. మీకు ఎవరికైనా ఇదేంటి శనగల మిక్చర్ తెలుసా? అంటే చాలా బాగుంటుంది శనగల మిక్చర్ వచ్చేసరికి. ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మ్యాండేటరీ ఏం లేదు. చక్కగా కొంచెం ఉప్పు కారం వేసుకుని ఇంకా వేరుశనగ గుళ్ళు వేసుకొని చక్కగా బాక్స్లో షేక్ చేస్తే ఇంకా కొత్తిమీర వేసుకొని తినవచ్చు. ఇంకా మన కర్రీ వచ్చేసరికి ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి. ఇంకా నేను ఉడకాలని కొంచెం లైట్గా వాటర్ పోసాను, ఇంకా లైట్గా ఉడకాలి. సరే కొంచెం మూత పెట్టేసుకొని ఇంక ఉడికిన తర్వాత ఈ లోపల ఈ పక్కన ఉడుకుతుందో లేదో చూసుకున్నాను గైస్, ఉడుకుతుంది. ఓకే అనుకుని ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకుందామని వచ్చేసాను. ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా కాసేపు మగ్గాలి. ఇంకాసేపు మగ్గిన తర్వాత స్టవ్ కట్టేయచ్చు. దీనికి కాంబినేషన్ రైస్ బాగుంటుంది డెడ్లీగా, కాకపోతే ఆమ్లెట్ బాగానే ఉంటుంది, కాకపోతే చపాతీ బాగుంటుంది గాయస్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంట్లో పకోడీ మిగిలిపోయినప్పుడు అస్సలు వేస్ట్ కాదు. మమ్మీ వాళ్ళు కూడా తిట్టరు, ఏంటి ఇంత పకోడీ వేస్ట్ చేసావు నువ్వు అని. ఎవ్వరు తిట్టకుండా చక్కగా కర్రీ అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, మీకు అంత హెవీ అనిపించదు. శనగలు కూడా ఉడికిపోయి ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా క్యారేజీ కట్టేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లింక్ అని కామెంట్ చేయండి, ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో నేను వస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి కర్రీస్. బాయ్.